రెండవ కార్తీక సోమవారం పురస్కరించుకొని కడప జిల్లా పోరుమామిళ్లలో వెలిసిన బాల త్రిపుర సుందరి దేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో మొదలై సామూహిక పంచామృతాలు, అభిషేకాలు, మహామంగళ హారతి, తీర్థ ప్రసాద వితరణ చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయమంతా శివనామస్మరణతో మారుమురోగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఓం నమ శివాయ. కడప జిల్లా పూర్వామిల మండలం బ్రాహ్మణ వీధిలో వెలిసిన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన అండ్ ట్రస్ట్ కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు ప్రాతకాలంలో స్వామివారికి రామలింగేశ్వర స్వామి బాలా త్రిపుర సుందరికి సుప్రభాతతో సేవతో మొదలయ్యి సామూహిక పంచామృతాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించబడింది. అలాగే బాలా త్రిపుర సుందరికి సహస్రనామ కుంకుమార్చనతో ప్రారంభమయ్యి తదనంతరం స్వామివారికి భక్తులు దర్శనం కల్పించడం జరిగింది. తర్వాత తిరిగి సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీప కార్యక్రమం నిర్వహించబడుతుంది. రాత్రి ఏకాంత సేవతో స్వామివారి కార్యక్రమాలు పరిపూర్ణమవుతుంది. తిరిగి మరునాడు 5/11/2025 తేదీ బుధవారం కార్తీక మాస శుద్ధ పౌర్ణమి రోజు ప్రాతకాలంలో సుప్రభాత సేవ, సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనతో నిర్వహించి తదనంతరం స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. తదనంతరం తిరిగి 10:30 నుండి నవగ్రహ పాశుపత రుద్రవము, లోక కళ్యాణార్థం కోసం లోకంలో సుభిక్షంగా ప్రజలు వాటి పరిశ్రమలతో సకల అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సమృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతో లోక కళ్యాణార్థం కోసం ఆ పార్వతీ పరమేశ్వరుకు సంబంధించిన నవగ్రహ పాశుపత రుద్రవహం నిర్వహించబడుతుంది.